వనస్థలిపురంలో తల్లి పిల్లల ఆరోగ్యానికి భరోసాగా అత్యాధునిక సదుపాయాలతో ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా లాలిత్యం హాస్పిటల్ ద్వారా సేవలందించడానికి వచ్చామని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్స్ కొండోజు శ్రీనివాస్, మొరిశెట్టి సంతోష్ కుమార్లు తెలిపారు. డాక్టర్ వంశీమోహన్ నేతృత్వంలో తల్లి బిడ్డల సంరక్షణే ధ్యేయంగా హాస్పిటల్ ముందుకు సాగుతుందని ముఖ్య అతిథులుగా వచ్చి ప్రారంభోత్సవం చేసిన స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్, మధు యాష్కలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు మన్సూరాబాద్లో విజయవాడ హైవేకి దగ్గరలో ప్రతి ఒక్కరికి ప్రజలకు ఏ ఎమర్జెన్సీ సౌకర్యం ఉన్నా అందుబాటులోకి ఈరోజు లాలిత్యం హాస్పిటల్ ఓపెన్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క లాలిత్యం హాస్పిటల్ మదర్ అండ్ చైల్డ్ సంబంధించినటువంటి హాస్పిటల్ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఖర్చుతో సంబంధం లేకుండా మిడిల్ క్లాస్ నుంచి ఉన్నతమైనటువంటి ప్రజలందరికీ కూడా ఒకటే విధంగా రేట్లను అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా మరి ఇక్కడ గైనిక్ మరియు పిల్లలకు సంబంధించినటువంటి మహిళలకు మరియు పిల్లలకు సంబంధించినటువంటి ఎన్నో అత్యాధునికమైనటువంటి ప్రజెంట్లో నడుస్తున్నటువంటి కండిషన్తో ఏర్పడినటువంటివి అన్నీ కూడా ఈ సదుపాయాలు ఈ లాలిత్యం హాస్పిటల్లో ఉంది. ఈరోజు గైనిక్ సంబంధించినటువంటి అబ్స్ట్రక్టివ్ గైనకాలజీ మరియు అబ్స్ట్రక్టివ్ మెడిసిన్ అండ్ ఏఎన్సీ కేర్తో పాటు ఫీటల్ మెడిసిన్, జనరల్ పీడియాట్రిక్, న్యూనాటాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, న్యూనటల్ సర్జరీస్, పీడియాట్రిక్ ఐసీయూ మరియు ఎన్ఐసీయూ న్యూనటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, దానితో పాటు రేడియాలజీ, పిల్లలకు సంబంధించిన రేడియాలజీ తదుపరి అన్నీ కూడా ఎక్స్రే నుంచి, సిటీ నుంచి, ఇంటిబేషన్ నుంచి, వెంటిలేటర్ వరకు కూడా సిక్ ఎన్ఐసీ నుంచి, పీడియాట్రిక్ నుంచి, పోస్ట్ ఆపరేటివ్ వార్డ్స్ ప్రతి ఒక్కటి కూడా మరి లాలిత్యం హాస్పిటల్ డాక్టర్ వంశీమోహన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా జనరల్ మేనేజర్ శ్రీనివాసాచారి గారు, మరి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సంతోష్ గారు, మేమందరం కూడా టీం సభ్యులము. మరి ఈ యొక్క టీం మెంబర్స్ కలిసి ఈరోజు లాలిత్యం హాస్పిటల్ని ఏ యూనిట్ ఆఫ్ ప్రాగ్మా హాస్పిటల్ ఆధ్వర్యంలో మరి నిర్వహించి ప్రతి ఒక్కరికి సామాన్య మానవులకు అందుబాటులో ఉండే విధంగా మరి ఈరోజు లాలిత్యం హాస్పిటల్ని ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెద్దలకు, నాయకులకు, మరి అదేవిధంగా స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్ గారు, మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మధు యాష్కి గారు రావడము చాలా సంతోషదాయకము. మరి ఇరువురి చేత ఈరోజు లాలిత్యం హాస్పిటల్ని ఓపెన్ చేయించడం జరిగింది. మాకు వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి స్థానిక కార్పొరేటర్లు కొప్పుల నరసింహారెడ్డి గారు, హైత్నగర్ నవజీవన్ రెడ్డి గారు, మరి చైతన్యపురి నరసింహ గుప్తా గారు, అదేవిధంగా అర్బన్ అధ్యక్షుడు రంగారెడ్డి గారు, అదేవిధంగా బొక్క నరసింహారెడ్డి గారు, చాలామంది స్థానిక నాయకులు రావడం జరిగింది. మరి చాలా సంతోషదాయకము. ఇదే విధంగా మరి ప్రాగ్మా హాస్పిటల్లో అందిస్తున్నటువంటి సదుపాయాలు ఇదే విధంగా మరి లాలిత్యం హాస్పిటల్ కూడా అందిస్తామని, సామాన్యులకు అందుబాటులో ఉంటామని మనవి చేసుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మరి మన హాస్పిటల్కి వచ్చిన గెస్టులు కూడా మరి ఈటెల రాజేందర్ గారు, చికోటి ప్రవీణ్ గారు, అదేవిధంగా మధు యాష్కి గౌడ్ గారు, చైర్మన్ రోడ్లు భవనాల చైర్మన్ రామరెడ్డి గారు, అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రస్తుత సమాజంలో ఎక్కువ డెలివరీలు సీజరింగ్తో జరుగుతున్నటువంటి సందర్భంలో మీ హాస్పిటల్ నార్మల్ డెలివరీస్కి ఎలాంటి టెక్నికల్గా ఏమైనా స్పెషల్ ఉందా? ఖచ్చితంగా అండి. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో టెక్నాలజీ పెరుగుతుంది, ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఉన్నాయి. మహిళలకు సెన్సిటివ్గా ఉండడం జరుగుతుంది కాబట్టి వాళ్ళకు ఎలాంటి ప్యానిక్ లేకుండా వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి ప్రతి ఒకటి కూడా ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి, దానికి సంబంధించిన గైనిక్ మెడిసిన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి అందుబాటులో లాలిత్యం హాస్పిటల్ అందిస్తుంది. మరి అదేవిధంగా ఈరోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కౌన్సిలింగ్ ఇస్తూ ఎవరికి వాళ్ళకు ఇండివిజువాలిటీ, ఎన్ఐసియు, మదర్ ఫీడింగ్ రూమ్స్ని కూడా, బేబీ ప్లే కిడ్స్ జోన్ కూడా ఈ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి అమౌంట్ పరంగా కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా తక్కువ రేట్లకు డెలివరీస్ చేయడం కానివ్వండి, పిల్లల సర్జరీస్ చేయడం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా డే కేర్ నుంచి పిల్లలకు 0 డే నుంచి ఒక 13 ఏళ్ళ వరకు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా సదుపాయాలు లాలిత్యం హాస్పిటల్లో అందించడం జరుగుతుంది.